బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వం మారినా బీఆర్ఎస్ నాయకుల బుద్ధి మారడం లేదు. ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలోనే భూ కబ్జాలకు ఎగబడుతున్నారు. సాక్షాత్తు జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డిబి నాగభూషణం ఓ ప్రొఫెసర్ అధికారి ఫోర్జరీ సంతకంతో రెవెన్యూ అధికారులను బుడ్డి కొట్టించారు. ప్రభుత్వ ఇనం భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నాడు. ఆందోళన మండలం జోగిపేటలో వెలుగు చూసింది. సంచలనంగా మారింది ఘటన. అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆందోళన శివార్లోని 217 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిని మంగలి కులస్తులకు ఇనంగా గతంలోని అప్పటి ప్రభుత్వం లబ్ధిదారులకు పట్టాలను మంజూరు చేసి మంగలి కులస్తులకు ఇచ్చింది. ఈ భూమిపై కన్నేసిన బీఆర్ఎస్ నాయకులు జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగభూషణం ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలను సృష్టించారు. అయితే తహసీల్దార్ వెరిఫికేషన్లో ఫోర్జరీని గుర్తించారు రెవెన్యూ అధికారులు. వెంటనే ఆందోళన తహసీల్దార్ జోగిపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో బీఆర్ఎస్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డిబి నాగభూషణం గెస్టెడ్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగభూషణంపై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూ కబ్జాదారులను పోలీసులు హెచ్చరించారు. రైతు వారి పట్ల ధృవపత్రం క్రియేట్ చేసి దానిపై శ్రీకాంత్ ప్రొఫెసర్ సిగ్నేచర్ని కోట్ చేసి దాన్ని జెన్యున్గా నమ్మించినందుకు మన ఆందోళన ఎంఆర్ఓ ఆఫీస్కి విజిట్ చేసి దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. దానిని ఆ ఎంఆర్ఓ గారు వెరిఫై చేస్తే అది ఫోర్జరీ డాక్యుమెంట్గా గుర్తించి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసినాం. దాంట్లో కూడా అది ఒక ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక ప్రొఫెసర్ సిగ్నేచర్స్ని స్కాన్ చేసి తన మొబైల్లో జిరాక్స్ కాపీ మీద పేజ్ చేసి దాన్ని ఒక జెన్యూన్ డాక్యుమెంట్గా చూపించి మన ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగింది. అది ప్రైమ్ ఆఫీస్ ప్రూవ్ అయినందున అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఉడాల నాగభూషణ్ రైతు వారి పట్ల ధృవపత్రం క్రియేట్ చేసి దానిపై ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, మరి బీఆర్ఎస్ నేతలు అధికార దాహంతో భూ కబ్జాలకు పాల్పడిన ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆందోళనలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం బీఆర్ఎస్ నేత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగభూషణము తన అన్న రాములు చనిపోతే తన వారసులు ఉండేది కనుక తనకు 217 సర్వే నెంబర్ లో 2 ఎకరాల భూమిని తన అన్నకు వారసులు లేని సందర్భంలో అది పట్టా చేసుకోవడంతో మంగళకు కులవృత్తులకు ఇచ్చిన ఇనామీ భూమిని కూడా ఒక 2 ఎకరాలు కాజేయాలని చెప్పి ఆ డిప్యూటీ ఎంఆర్ఓ మధుసూదన్ రెడ్డి సంబంధించిన సంతకాన్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. మధుసూదన్ రెడ్డి డిప్యూటీ ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు పురస్కరించుకొని మాత్రము సిఐ ఆ విధంగా ఇక్కడ నాగభూషణం అరెస్ట్ చేయడం జరిగింది. ఇక చూస్తే మొన్న కలెక్టర్, ఒక ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓ అంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఫోర్జరీ సంతకాలు చేసి జాగా కాజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా గత 2014 నుంచి 2023 వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయన నాగభూషణం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిండు. కాబట్టి అధికారులు ఆ విధంగా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఫోర్జరీ సంతకాలకు కూడా ప్రోత్సహించిన వాళ్ళు ఉంటారు. నిజంగా దీని వెనుక కారణాలు ఎవరున్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. దీంట్లో ఒక నాగభూషణం పాత్ర కాకుండా డిప్యూటీ ఎంఆర్ఓ సంతకం చేయాలంటే ఆయన సంతకం ఎప్పుడో పెడతాడు, దానికి ఎవరు అంటే రెవెన్యూ అధికారుల దగ్గర కానీ రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ కీలకంగా ఈ నాగభూషణం సహకరించాలని కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మిగతా కాంగ్రెస్ వారికి కావచ్చు, లేకుంటే లోకల్ గా ఉండే వాళ్ళు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది భూములు కూడా లాక్కున్నారు, గతంలో చాలా మంది భూములు లాక్కున్నారు. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు కనుక కఠినంగా శిక్షలు వేసి వాళ్ళకు జైలుకు పంపాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తమవుతున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. అఖిల, దుర్గారెడ్డి, మరి సుమారుగా ఎంత భూమిని వీళ్ళు కబ్జా చేసేందుకు అయితే ప్లాన్ వేశారు? అక్కడ 217 సర్వే నెంబర్లో సుమారుగా ఎంత భూమి ఉంది? అయితే ప్రస్తుతం పోలీసుల విషయంలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి?
అంటే ఇప్పటి వరకు అయితే ఒక నాగభూషణ్ మాత్రము అరెస్ట్ చేయడం జరిగింది. అఖిల 217 సర్వే నెంబర్ లో తన అన్న రాములు ఎవరైతే భారత్ లేదో అతనికి సంబంధించి అధికారులు అవుతున్నాడు కనుక అతను ఆ 2 ఎకరాలకు పట్టా చేయించుకోవడం జరిగింది. ఆ 2 ఎకరాలకు ఆనుకుని ఉన్న 217 సర్వే నెంబర్ లో మరో 2 ఎకరాలు అంటే కుల వృత్తులకు మంగళ శక్తికి సంబంధించిన వారికి కుల వృత్తుల కోసం ప్రభుత్వం ఇచ్చింది. ఆ ల్యాండ్ కాజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే అందులో మాత్రము ఆ పొర్జర్ సంతకం కూడా అంటే అన్నకు సంతకం పెట్టిన సంతకాన్ని పొర్జర్గా మార్చే ప్రయత్నం చేయడము. ఆ తర్వాత ఎంఆర్ఓ అంటే డిప్యూటీ ఎంఆర్ఓ మొత్తం ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరిస్తున్న పోలీసులు మాత్రము అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, అదుపుకోవడం జరిగింది. నిజంగానే ఆ ల్యాండే కానీ ఉచిత ల్యాండ్ ఇక్కడైనా ఈ రకంగానే సంతకాలు చేసి తీసుకున్నారని కూడా ఆ కోణం కూడా పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. అఖిల. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.